గురువు గారు, రీసెంట్ డేస్ లో మనం చూసుకున్నట్లయితే ఆస్తుల కోసం మర్డర్స్ వరకు వెళ్తున్నారు. వాస్తవం. ప్రెసెంట్ మరి ఈ అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవలు ఏ విధంగా నివారించవచ్చు అంటారు? వాస్తవానికైతే తల్లి ఇప్పుడున్న జనరేషన్ లో ధనం ఎగత్తు జగత్ అయిపోయి ఈ ధన ప్రభావంగా జనాలలో ఉండవలసిన ప్రేమ అభిమానాలు తగ్గిపోయి అన్నదమ్ములో ఉండవలసిన రక్తబంధం అనేది తెగిపోయి ఒకరిని చూసుకొని ఒకరికి ద్వేషాలు పెరిగిపోయి మానసికమైన వ్యాధికి గురైపోయి డబ్బు కోసం కొట్లాడుకొని చచ్చుకొని చంపుకునే పరిస్థితుల దాకా ఏర్పడుతూ ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే తల్లి, వాళ్ళల్లో ఉండవలసిన సమస్య కొన్ని రకాలుగా చెడు ప్రభావాలు. ఆ చెడు ప్రభావాలు ఏమైందంటే మనిషిని నిలబడనీయం. ఒక దగ్గర స్థానికంగా ఇంతకు ముందు మనిషి చిన్నప్పటి నుంచి అన్నదమ్ములతోని హ్యాపీగా జీవితాన్ని కుటుంబాన్ని అన్ని రకాలుగా నడవడి చేసుకుంటూ పోయిన జన్మ తీరా ఒక సమయం వచ్చి ఆస్తుల కాడికి రాగానే జ్ఞానశక్తి మనిషికి దూరం అయిపోతుంటది అన్నమాట. కొంతమంది చాలా ఆనందంగా, మనం అందరినీ అనుకోకూడదు, కొంతమందిలో 99% కొంతమంది హ్యాపీగానే నడిపించుకుంటూ పోతూ ఉంటారు. దాంట్లో కొంత శాతం మందే వాళ్ళు ఎందువల్ల అలాంటి ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి అని అంటే దానికి గల కారణాలు కొన్ని ఉంటాయి. వాళ్ళ కుటుంబంలో ఉండవలసిన కొన్ని చెడు ప్రభావితమైన సమస్యలతోనే కొంతమంది చెడు మాటలు వినటం, అయిన వాళ్ళ వల్ల కొంతమంది లేనిపోయిన సికాకులు జరగటం, స్త్రీలలో ఐక్యత లేకపోవటం. ఆ ఐక్యతా భావాలు ఎందువల్ల తెగిపోతాయి? ఒకరినొకరిని చూడొచ్చి ఇంతకు ముందు దాకా కలిసి బ్రతికిన జన్మలు సడన్ గా ఎందుకు మారిపోతాయి? వాళ్ళల్లో ఉండవలసిన తేజస్సు ఎమ్మటే ద్వేషానికి ఎందుకు వెళ్ళిపోతుంటారు? అలాగ పోవటానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి. వాళ్ళల్లో ముఖ్యంగా అనేది చెడు ప్రభావం జరుగుతుంది. చెడు మనసుల మాటలు వింటూ ఉంటారు. వాళ్ళు ఎదగరు, ఎదిగే వాడిని ఎదగనీయరు. బ్రతికే వాడిని ప్రశాంతంగా బ్రతకనీయకోకుండా కొంతమంది ఆ కుటుంబం మీద చూపుతో కొన్ని రకాలుగా ఇబ్బందులు చేసి వాళ్ళంట్లో చికాకులు పెట్టి ఆస్తులు తగాదల దాకొచ్చి కొట్టుకొని చంపుకొని స్థితిగాడికి వచ్చేస్తారు. అది ఎందువల్ల అంటే వాళ్ళకి అప్పుడు దాకా లేని కర్మ సడన్ గా వాళ్ళ నెత్తి మీద అకాల బంధన కర్మలు కొన్ని కూర్చొని, అకాలం అంటే ఏంటి? సడన్ గా వచ్చే కర్మలు కొన్ని చెడు మాటలు చెడు ప్రభావాల వల్ల మనుషుల మీద కర్మలు కూర్చొని అన్నం పెట్టిన సేనే నరక తినే కాడికి వస్తారు. అలాంటి కర్మల వల్ల చాలా మంది బాధలు పడుతూ ఉంటారు. ముఖ్యంగా వాళ్ళు తెలుసుకోవలసిన విషయం ఏంటంటే అలాంటి సమస్యలతో కూడుకొని ఇబ్బందులు పడుతూ వాళ్ళు సరి చేసుకోవాలన్న ఆలోచనల ముందు ఉండవలసిన వాళ్ళు, వాళ్ళకి మనసుల మాటలను బట్టి ఇబ్బందులు జరుగుతున్నాయా, వాళ్ళు ఏదైనా చెడు ప్రభావం వల్ల బీభత్సంగా తయారవుతున్నారా, మనుషులకు ఒకరికొకరికి ఎందుకు సుతుండట్లేదా అనేది మనం గ్రహించి వాళ్ళని వశబంధన చేసుకోవాలి. వశబంధన చేసుకొని అన్ని రకాలుగా కుదురుగా ఉండేటట్టుగా, వాళ్ళ సమస్యను సమూలంగా తీర్చుకునేటట్టుగా, ఎలాంటి సికాకులు పెరగకోకుండా అనుకూలంగా నడిచే విధంగా మనం కూడా ఒక మార్గాన్ని వాళ్ళకి సహకరించవచ్చమ్మా. వాళ్ళ జీవిత చక్రంలో ఇలాంటి అడ్డంకు ఉంది నాయన, ఇలాంటి వాళ్ళ వల్ల ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, ఏ అన్నదమ్ముడు వల్ల ఎవరికి ఇబ్బంది వస్తుందా అనేది కూడా మనం అంజనంలో చూసి దాన్ని గ్రహించి ఈ మార్గంలో పోతే నీకు మార్గం మంచిగా నడుస్తుందయ్యా, నువ్వు ఇలాంటి నడవడి చేసుకోవటం వల్ల నీ కుటుంబంలో ఇలాంటి తగాదులు ఇబ్బందులు లేకోకుండా నడుస్తాయి అని మనం వాళ్ళకి మంచి మార్గాన్ని కూడా మనం ఏర్పాటు చేసి చెప్పవచ్చమ్మా. గురుగారు, ఇప్పుడు మీరు చెప్పినట్లయితే చెడు మాటలు వినడం, అసూయ వల్ల అన్నారు కదా, వీటికి కూడా దోషాలే కారణం అంటారా? వాటికి ఉండవలసిన మానవ గుణం ఇందాక చెప్తే కదా తల్లి, కొంతమంది కొన్ని చెడు మాటల వల్ల పడే ఇబ్బందులు కూడా కొన్ని ఉంటాయి, చెడు ప్రభావాలలో కూడా పడిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. చెడు మాటల వల్ల జరిగేదానికి ఒక రూట్ చేయొచ్చు, మనిషిని ఆకర్షింప చేయాలి. లేదు వాళ్ళకి చెడు జరిగింది అంటే చెడు తీసి మంచి మార్గంలో నడిపియాలి. వాళ్ళల్లో ఉండవలసింది ఏదో ఒక ఆటంకం ఉంటేనే అక్కడ అగ్గిలేస్తుంది. ఆ అగ్గి లేవకోకుండా దాన్ని అన్ని రకాలుగా శబ్దం మరిగే విధంగా వాళ్ళకి ఏ రూట్ లో పోతే బాగుంటుందా అనేది మనం సలహా ఇవ్వవచ్చు, వాళ్ళకి ఏ విధమైన ఆటంకం రాకోకుండా. ఈ గొడవలన్నిటికీ ఫుల్ స్టాప్ పడి మళ్ళీ అన్నదమ్ములు కలిసేలా చేయొచ్చు. ఖచ్చితంగా అదే వశబంధన. వాళ్ళల్లో ఉండవలసిన ఐక్యతను పెంచవచ్చు, వాళ్ళల్లో ఉండవలసిన స్థితిగతులు పెంచవచ్చు, వాళ్ళ అనుకూలమైన స్థితికి మళ్ళీ మార్చవచ్చు, మళ్ళీ వెనకటి స్థితి మాదిరిగా వాళ్ళ జీవిత సంగ్రామం అనుకూలంగా నడిచేటట్టుగా చేయొచ్చు.
గురుగారు ఇప్పుడు నాట్ ఓన్లీ అన్నదమ్ములనే కాదు, ఒకటి అనుకున్నది సాధించడం కోసం కూడా వాళ్ళు చంపుకునే వరకు వెళ్తున్నారు కదా, అవు. వీటికి కూడా ఏమైనా దోషాలు ఉన్నాయంటారా? ఉంటాయి కదా తల్లి, పూర్వజన్మ కర్మాఫలాలు కొన్ని ఉంటాయి, వాళ్ళల్లో ఉండవలసిన స్థాన మృత్యు బంధనలు కొన్ని ఉంటాయి, వాళ్ళకు ఉండవలసిన కొన్ని సమస్యల వల్ల ఒక్కొక్క జీవి ఒక్కొక్క స్థానాన్ని బట్టి ఒక్కొక్క జీవి అంతరించిపోతూ ఉంటది. వాటికి సంబంధించింది మనం ముందుగా తెలుసుకోవాలి. కొన్ని వాళ్ళకు ఉండవలసిన స్థితి ఎంత లోతుంది, వాళ్ళకి అలాంటి శికాకు ఎందుకు జరుగుతుంది, మీద ఒక్కొక్కరు రూపాయి కోసం కూడా కొట్టుకొని చేస్తారు. మీద అక్కడ పెద్ద కోట్లే ఉండవు, ఆస్తులు లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ఉన్నా కానీ కొట్టుకునే కాడికి వస్తాం. ఎందువల్ల జరుగుతుంది? అలాంటి అవాంతరాల వల్లనే జరుగుతుంది. మీద అక్కడ సంభవించే అలాంటి అకాలమైన సమస్యలు కొన్ని చెడు ప్రభావాల వల్లనే అంత దూరం తీసుకెళ్తాయి. ఆ చెడు ప్రభావం లేకపోతే అంత దూరం పోవు కదా, అడ్డంకుల దాకా పోవు కదా, వాళ్ళల్లో ప్రేమ సావదు కదా. మీద వాళ్ళకి అప్పటిదాకా ఉండవలసిన ప్రేమ సడన్ గా మారిపోతుంది అంటేనే ఏదో ఒక చెడు ప్రభావం వాళ్ళని ముందుకు తీసుకెళ్తుంది అన్నమాట. ఆ ప్రభావాన్ని మనం అనుసరించినప్పుడు దాన్ని అంచి వాళ్ళకి చక్కటమైన మార్గాన్ని మనం సమకూర్చవచ్చమ్మా. ధన్యవాదాలు. శుభం భూయాత్. పరమేశ్వర కృపా కటాక్ష సిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. సో చూసారు కదా, మీరు కూడా ఇటువంటి అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఓం శివశక్తి జ్యోతిష్యాలయం మా గురూజీ నెంబర్ మేము కింద వేయడం జరుగుతుంది, స్క్రోల్ చేయడం జరుగుతుంది. సో మీకేమైనా సమస్య ఉంటే గురువు గారిని సంప్రదించాలని కోరుతున్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.